ఓం నమ శివాయ. శివుడికి సతీదేవికి వివాహం ఎలా జరిగిందో మీకు తెలుసా? శివుడి మొదటి భార్య పార్వతీదేవి కాదు, సతీదేవి అని మీకు తెలుసా? భూమి మీద ఉన్నటువంటి 51 శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయో మీకు తెలుసా? విష్ణువు సతీదేవి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడని మీకు తెలుసా? ఇవన్నీ కూడా ఈ రోజు వీడియోలో తెలుసుకుందామండి. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుందండి వీడియో. ఎందుకంటే ఈ కథ ఈ సృష్టిలోనే మనకి మొదటి ప్రేమ కథ అండి. బ్రహ్మదేవుడు ఆయన శక్తితో మానసపుత్రుల్ని సృష్టిస్తారు. ఆ మానసపుత్రుల్లో ఒకడు దక్ష ప్రజాపతి. ఎంతో గొప్ప బ్రాహ్మణుడు, ఎంతో బుద్ధిమంతుడు, మరియు ఒక గొప్ప రాజు కూడా. వీటన్నిటికంటే ఈయనకి అహంకారం చాలా ఎక్కువ. ఎందుకంటే నేను బ్రహ్మదేవుడు అంశతో పుట్టాను, నేనే ఈ ప్రపంచంలో అతి గొప్ప బ్రాహ్మణుడు అనే గర్వం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ దక్ష ప్రజాపతి విష్ణువుకు కూడా పరమ భక్తుడు. కానీ శివుడు అంటే అస్సలు పడదు. ప్రతి ఒక్కడికి శివుడు వరాలిచ్చేసి ఈ భూమిని నాశనం చేస్తూ ఉంటాడు అని ఈయన అభిప్రాయం అన్నమాట. శివుడి మీద కోపం పెంచుకొని ఉంటాడు. ఈ దక్షుడు ప్రసూతి అనే రాణిని వివాహం చేసుకుంటాడు. ఈయన దేవుళ్ళందరికీ సంతానం కోసం కఠోరమైన తపస్సు చేసి వరాలను పొందుతాడు. అలా దక్షుడికి చాలా మంది అమ్మాయిలు దేవతల అంశలతో పుడతారు. దేవతలకి సతీదేవి జన్మిస్తుంది. ఆవిడ సాక్షాత్తు ఆదిశక్తి రూపము. ఆవిడ చాలా అందంగా ఉంటుంది. ప్రపంచంలోనే అంత అందమైన అమ్మాయిని ఇంతవరకు ఎవ్వరూ చూసి ఉండరు. దక్షుడు సతీదేవిని ఎంతో ప్రేమగా మరియు గారాభంగా అపురూపంగా పెంచుకుంటూ ఉంటాడు. ఈ సృష్టిలో విష్ణువు తప్ప ఇంకెవ్వరూ కూడా గొప్ప కాదు అని సతీదేవికి వేరే దేవుళ్ళ కోసం తెలియకుండా పెంచుతాడు. కానీ సతీదేవికి పెళ్లి వయసు రావడంతో నా కూతురికి ఎటువంటి మహానుభావుడికి వివాహం చెయ్యాలి అని ఆలోచనలో పడతాడు దక్ష ప్రజాపతి. కానీ సతీదేవికి మాత్రం పెళ్లి మీద ధ్యాస మాత్రం ఉండదు. ఆమె ఒకసారి విహారయాత్రలకు వెళ్ళినప్పుడు అందరూ కూడా అక్కడ శివనామం జపిస్తూ ఉంటారు. సతీదేవి వారి దగ్గరికి వెళ్ళి ఈ శివుడు ఎవరు అని అడగగా వారు అందరూ కూడా సతీదేవికి శివుడు మహత్యం కోసం చెప్తూ ఉంటారు. సతీదేవితో వచ్చినటువంటి చెలికత్తెలు అందరూ కూడా శివుడి కోసం విని భయపడిపోతారంట. ఏంటి, శ్మశానంలో ఉంటాడా? మెడలో పాము ఉంటుందా? పుర్రెల మాలను వేసుకుంటాడా? ఒళ్ళంతా పులి చర్మం కప్పుకొని ఉంటాడా? భస్మాన్ని ఒళ్ళంతా పూసుకొని ఉంటాడా? ఇవన్నీ కూడా విని ఆ చెలికత్తలందరూ కూడా భయపడి అక్కడి నుంచి పారిపోతారంట. కానీ శివుడి కోసం వినగానే సతీదేవి శివుడితో ఆమెకు తెలియకుండానే ప్రేమలో పడిపోతుందంట. ఎక్కడ ఉంటారు ఈ శివుడు అని ఆ అఘోరాలను అడగగా వారందరూ కూడా కైలాస పర్వతం వైపు వేలు చూపించి అదిగో ఆ కొండ పైన ఆ శివుడు నివసిస్తూ ఉంటాడు అని చెప్తారంట. సతీదేవి ప్రేమతో ఎలా అయినా శివుణ్ణి చూడాలనే ఉద్దేశంతో కైలాస పర్వతం వైపు వెళుతూ ఉంటారు. అలాగే ఆమెతో పాటు వచ్చినటువంటి భటులతో కైలాస పర్వతం దగ్గరికి వెళ్తుండగా ఒక్కసారిగా తెల్లగా ఉన్నటువంటి ఒక ఎద్దు వేగంగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. సతీదేవి ఆ ఎద్దుని చూసి భయపడిపోతుందంట. వెంటనే ఆమెతో వచ్చినటువంటి భటులు ఆ ఎద్దునికి చంపడానికి బాణాలను విసురుతూ ఉంటారంట. ఆ ఎద్దు ఆ బాణాలన్నిటినీ కూడా తన కొమ్ములతో ఆపేసి ప్రతి ఒక్కరిని కూడా క్రూరంగా చంపేస్తుందంట. సతీదేవి ఆ దృశ్యాన్ని చూసి భయపడిపోతుందంట. ఆమె మోకాళ్ళ మీద పడిపోయి కైలాస పర్వతం వైపు చూసి ఏడుస్తూ నమస్కరిస్తుందంట. రక్తంతో తలిచినటువంటి ఆ ఎద్దు మెల్లగా సతీదేవి వైపు వస్తుందంట. ఎప్పుడైతే ఆ ఎద్దు సతీదేవిని కళ్ళను చూస్తుందో వెంటనే అక్కడికక్కడే ఆ ఎద్దు ఆగిపోతుందంట. ఒక్కసారిగా ఆ ఎద్దు నుండి ఒక దివ్యమైనటువంటి వెలుగు వస్తుందంట. ఆ ఎద్దు సగం మనిషి సగం ఎద్దు రూపంలోకి మారిపోతుందంట. అతను మోకాళ్ళ మీద పడిపోయి, తల్లి నీకోసమే నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను, మీరు అని తెలియక మీ మీద దాడి చేశాను, నన్ను క్షమించి తల్లి, వీళ్ళందరినీ మళ్ళీ నేను ఇప్పుడే బ్రతికిస్తాను అని ఆ భటులందరినీ కూడా బ్రతికిస్తుందంట. సతీదేవి ఇదంతా చూసి ఆశ్చర్యపోతారంట. ఆమె భయపడుతుంది, ఎవరు నువ్వు? నన్ను ఎందుకు తల్లి అని అంటున్నావు? నా కోసం నువ్వు ఎందుకు ఎదురు చూస్తున్నావు అని అడుగుతుందంట. అమ్మా, నా పేరు నంది, నేను శివుడు వాహనాన్ని. మిగతా ప్రశ్నలకి జవాబు మీరు శివుడిని చూస్తే మీకు తెలుస్తుంది అని చెప్తారంట. సతీదేవి సరే పద, అక్కడికి నాకు తీసుకొని వెళ్ళు అంటుందంట. అమ్మా, నా మీద కూర్చో తల్లి, నేను శివయ్య దగ్గరికి తీసుకొని వెళ్తాను అని అంటారంట.
సతీదేవిని కైలాస పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి శివుని దగ్గరికి తీసుకుని వెళ్తాడు. సతీదేవి మెల్లగా నడుచుకుంటూ లోపలికి వెళ్తుంది. లోపల శివుడి మంచులో కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడంట. అయితే సతీదేవి శివుడిని చూస్తుందో ఆమె మదిలో ఆయన మీద ప్రేమ ఇంకా ఎక్కువరుగుతుంది. అలాగే ఆమె సాక్షాత్తు ఆదిశక్తి అవతారమని ఆమెకు అర్థమైపోతుంది. అంటే తండ్రిని ఒప్పించి శివుని వివాహం చేసుకోవాలి అనుకొని తన తండ్రి దక్షుని వద్దకు వచ్చి, తండ్రి నేను శివుడిని వివాహం చేసుకుంటాను అని కోరుతుంది. ఆ మాట వినగానే దక్షునికి పట్టరాని కోపం వస్తుంది. నువ్వు ఏం కోరుతున్నావో నీకు అర్థమవుతుందా సతీ? పోయి ఆ మూర్ఖుడిని, అమ్మా నాన్న లేనివాడిని, ఎలా పుట్టాడో కూడా తెలియని వాడిని, ఇల్లు పోనా లేనివాడిని నువ్వు వివాహం చేసుకుంటావా? ఇలాంటి వాడిని నువ్వు వివాహం చేసుకొని నువ్వు ఏం బాగుపడతావు? నీ జీవితం మొత్తం కూడా నాశనం అయిపోతుంది. నేను దీనికి ఒప్పుకోను. నిన్ను నాలాంటి గొప్ప రాజుకిచ్చి వివాహం చేస్తాను. నువ్వు ఈ పిచ్చి ఆలోచనలు ఆపి నా ఇంట్లోనే ఉండు అని కోపంతో అంటాడంట. ఆ రోజు నుండి శివుడి రూపం ఆయనకి కలలో కూడా వస్తూ ఉంటుందంట. ఎటు చూసినా ఆమెకు శివుడే కనిపిస్తూ ఉంటాడంట. దక్షుణ్ణి ఒప్పించడానికి ఎన్నో రోజులు ఎన్నో సార్లు ప్రయత్నిస్తూ ఉంటుందంట. కానీ దక్షుడు మాత్రం అస్సలు ఒప్పుకోడంట. నువ్వు ఆఖరికి ఒక రాజ భటుడికి వివాహం చేసుకుంటాను అన్నా కూడా నేను సంతోషంగా వాడికి నేను ఇచ్చి వివాహం చేస్తాను, అంతేకాని ఆ నీచుడికి మాత్రం ఇచ్చి వివాహం చెయ్యను అని శివుడిని అవమానిస్తాడంట. అలా శివుడిని అవమానిస్తుంటే సతీదేవికి కోపం పెరిగిపోతుందంట. తండ్రి గారు, నేను శివుడిని నా భర్తగా భావిస్తున్నాను. మీరు నా భర్తని ఇలా అవమానించడం నాకు అస్సలు నచ్చడం లేదు. నేను ఈ రోజు నుండి ఈ రాజ్యానికి మహారాణిలాగా ఉండలేను. నేను ఇప్పుడే కైలాసానికి వెళ్ళి శివుడిని వివాహం చేసుకుంటాను అని ఆమె బట్టలు సర్దుకొని కోపంతో బయటికి వెళ్తుండగా దక్షుడు గట్టిగా ప్రజలారా సతిని ఆపండి అని ఆజ్ఞాపిస్తారంట. వేల సంఖ్యలో భటులు అందరూ కూడా సతీదేవిని చుట్టుముట్టి ఆమెను ఆపేస్తారంట. సతీదేవి భయపడుతూ కళ్ళలో నుండి నీరు పెట్టుకుంటూ ఎంతో బాధపడుతూ ఉంటుందంట. ఆమె కన్నీరు ఎప్పుడైతే భూమిని తాకుతుందో అప్పుడు వెంటనే నందీశ్వరుడు శరవేగముగా పరిగెట్టుకుంటూ వచ్చి ఆ వేల మంది భటులను కొమ్ములతో గుద్దుతూ మొత్తం అందరినీ కూడా చంపేస్తాడంట. అలా నంది రక్తంతో తడిసిపోయి నడుచుకుంటూ సతీదేవికి వచ్చి మోకాళ్ళ మీద పడి రండి తల్లి వెళ్దాము అని చెప్తాడంట. సతీదేవి నంది మీద కూర్చొని తన తండ్రి దక్షిణ వైపు చాలా బాధతో చూస్తూ, తండ్రి మీ మనసు మారాలి అని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎప్పటికైనా శివుడి మీద అభిప్రాయం మారాలి అని అనుకుంటున్నాను. మీరు ఇంకొకసారి శివుడిని అవమానిస్తే నేను మీ కూతురిగా బ్రతకను అని చెప్పి కైలాస పర్వతం వైపు బయలుదేరుతుందంట. ఇదంతా దక్షుడు చూసి పట్టరాని కోపంతో ఊగిపోతూ, ఇక ఇది నా కూతురే కాదు, ఈ రోజు నుంచి ఇది చచ్చిన దాంతో సమానము అని గట్టిగా అరుస్తాడంట. సతీదేవి మాత్రము ఆనందంతో నంది మీద కూర్చొని కైలాస పర్వతం ఎక్కుతుందంట. సతీదేవి మెల్లగా నడుచుకుంటూ శివుడి దగ్గరికి వెళుతూ ఉంటుందంట. ఆమె మదిలో ఒక సందేహం ఉంటుందంట. నేను ఆదిశక్తి అని శివుడికి తెలుసో లేదో, నన్ను ఈ రూపంలో చూసి ఆయనకు నచ్చకపోతే ఎలా, ఇప్పుడు అతని ప్రేమని ఎలా పొందడానికి నేను కఠోరమైన తపస్సు చేయాలి అని నందికి చెప్తుందంట. అమ్మా అవసరం లేదమ్మా, నీకోసమే శివయ్య కోట్ల సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాడు తల్లి అని ఎంత చెప్పినా కూడా లేదు, నేను తపస్సు చేసి ఆయన ప్రేమను పొందుతాను అని కైలాస పర్వతం మీద ఎక్కువగా మంచు పడే ప్రాంతంలో ఒక చెట్టు కింద కూర్చొని శివుడి ప్రేమను పొందటానికి కఠోరమైనటువంటి తపస్సు చేస్తుందంట. కళ్ళు తెరవకుండా రోజుకి ఒక్క బిల్వ ఆకును తింటూ తపస్సు చేస్తూ ఉంటుందంట. కొన్ని రోజుల తర్వాత ఆహారం కూడా ఏమీ తీసుకోకుండా తపస్సు చేస్తూనే ఉంటుందంట. సతీదేవి చుట్టూ కూడా మంచు ఏర్పడిపోయి ఉంటుందంట. ఆమె మంచు గడ్డలో గడ్డ కట్టకపోయి ఉంటుందంట. అయినా సరే ఆమె ఆపకుండా తపస్సు చేస్తూనే ఉంటుందంట. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత సతీదేవి మదిలో బాధపడుతూ ఉంటుందంట. నా తపస్సుకి శివుడు మెచ్చలేదు, నన్ను వివాహం చేసుకోవడం శివుడికి ఇష్టం లేదు అని బాధపడిపోతూ ఉంటుందంట. శివుడు లేని జీవితం నాకు ఎందుకు, నేను ఆత్మహత్య చేసుకుంటాను అని బాధపడిపోతూ ఉంటుందంట. అలా బాధపడుతూ కళ్ళు తెరుస్తుందంట. అలా కళ్ళు తెరవగానే ఆశ్చర్యపోతుందంట. ఎందుకంటే ఆమె ముందు శివుడు కూర్చొని నవ్వుతూ సతీదేవిని చూస్తూ ఉంటాడంట.
శివుడు నవ్వుతూ ఆ మంచుగడ్డ మీద చెయ్యి పెట్టగానే ఆ మంచుగడ్డ అంతా కూడా పగిలిపోతుందంట. సతీదేవి నీరసంతో పడిపోతూ ఉండగా శివుడు ఆయన చేతులతో సతీదేవిని పట్టుకొని ఆమె వైపు చూస్తూ, నీకోసం ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నానో నీకు తెలుసా సతీ? నా కోసం నువ్వు వచ్చావు అనుకొని నా తపస్సు మానేసి నీకోసం పరిగెత్తుకుంటూ వచ్చాను. నువ్వేమో నా కోసం తపస్సు చేస్తూనే ఉన్నావు. నీ తపస్సుకు భంగం కలగకూడదు అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నీ ముందే కూర్చొని ఉన్నాను. నువ్వు ఎప్పుడు కళ్ళు తెరుస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాను సతీ అని అంటాడంట. అది వినగానే సతీదేవికి ఆనందంతో కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు వస్తాయంట. సతీదేవి లేచి శివుడిని గట్టిగా కౌగిలించుకుంటుందంట. కానీ నన్ను వివాహం చేసుకుంటారా అని అనగా శివుడు నవ్వుతూ, ఆ మాట కోసమే ఎన్నో ఎన్నో యుగాల నుంచి ఎదురు చూస్తున్నాను దేవి. నీకు ఏ కష్టం రాకుండా, నువ్వు ఏ ఇబ్బంది పడకుండా, నీకు ఒక్క చిన్న దెబ్బ కూడా తగలకుండా నేను నిన్ను చూసుకుంటాను దేవి అని చెప్తారంట. ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నిన్ను మర్చిపోని దేవి అని మాట ఇచ్చి వివాహానికి ఒప్పుకుంటాడంట. అలా ఎంతో ఘనంగా వివాహం ఏర్పాట్లు కైలాస పర్వతం మీద జరుగుతూ ఉంటాయంట. ఆ వివాహానికి భూత ప్రేతాత్ములు, పిశాచులు, నాగులు, దేవతలు, రాక్షసులు, భూమి మీద ఉన్నటువంటి అన్ని జీవులు వస్తాయంట. అలా శివుడు సతీదేవి పెళ్లి మండపంలో కూర్చుంటారంట. ముందుగా స్వయంగా బ్రహ్మదేవుడే పురోహితుడిగా ఉంటూ మంత్రాలు పలుకుతూ ఉంటాడంట. సాక్షాత్తు విష్ణువే ఒక అన్నలాగా సతీదేవిని కన్యాదానం చేస్తాడంట. దేవతలందరూ కూడా సతీదేవి బంధువుల్లాగా ఉంటారంట. రాక్షసులు అందరూ శివుడు బంధువుల్లాగా ఉంటారంట. అలా సతీ శివుడి వివాహం నిండు పౌర్ణమి రోజు జరుగుతుందంట. అలా ఇద్దరికి వివాహం జరిగిన రోజున మనం మహాశివరాత్రి లాగా కూడా జరుపుకుంటూ ఉంటాము. సతీదేవి ఆ క్షణంలో ఎంత సంతోషంతో ఉంటుందో అంతే బాధగా కూడా ఉంటుందంట. తన తండ్రి దక్షుడికి పెళ్లి ఆహ్వానం పంపినా కూడా పెళ్లికి రాలేదు అని మనసులో చాలా బాధపడిపోతూ ఉంటుందంట. దక్షుడికి సతీదేవి వివాహం జరిగిపోయింది అని తెలియగానే శివుడి మీద మరింత కోపం పెరిగిపోతుందంట. ఆ రోజు నుండి కూడా సతీదేవి మరియు శివుడు ఎన్నో రోజులు, నెలలు ఎంతో ప్రేమగా సంతోషంగా గడుపుతూ ఉంటారు. శ్మశానంలో ఎలా పడితే అలా బతికే శివుడు ఇప్పుడు ఇంట్లోనే ఎక్కువగా ఉంటూ ఇంటి పనులు చేస్తూ సతీదేవి కన్నా శివుడే వంటలు ఎక్కువగా చేసి సతీకి తినిపించేవాడంట. సతీదేవికి చాలా చక్కగా చూసుకునేవాడంట. ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడంట. స్వామి, నాకేమైనా అయితే మీరు ఏడుస్తారా? అలాగే నన్ను దేనికైనా బతిమాలుతారా అని నవ్వుతూ సతీదేవి అనగా శివుడు నవ్వుతూ ఏమీ సమాధానం ఇవ్వకుండా చాలా కాలం వారు సంతోషంగా సుఖంగా గడుపుతారంట. ఒకరోజు సతీదేవి పువ్వులు కోస్తూ ఉండగా కైలాసం నుంచి ఋషులందరూ కూడా క్రిందకి వెళుతూ ఉంటారు. ఋషులారా, ఇంతమంది ఎక్కడికి వెళ్తున్నారు అని అడగగా, మీ తండ్రి దక్షుడు ఒక యజ్ఞం చేస్తున్నాడు. అది మామూలు యజ్ఞం కాదు. ఈ ప్రపంచంలోనే ఎవ్వరూ చేయనటువంటి పెద్ద యజ్ఞం మీ తండ్రి చేస్తున్నారు. ఈ యజ్ఞానికి దేవుళ్ళందరికీ కూడా పిలిచాడు. అలాగే భూమి మీద ఉన్నటువంటి ఋషులని మరియు మహారాజులను అందరినీ కూడా పిలిచాడు తల్లి అని చెప్తారు. అది విని సతీదేవికి ఎంతో బాధ వేస్తుంది. నా తండ్రి ఇంత గొప్ప యజ్ఞం చేస్తున్నప్పుడు సొంత కూతురైనటువంటి నన్ను, అలాగే ఆయన అల్లుడిని ఎందుకు పిలవలేదు అని చాలా బాధపడిపోతుందంట. కానీ ఈ యజ్ఞం శివుణ్ణి మరియు సతీదేవిని అవమానించడానికి అలాగే దక్షుడి ముందు వీరు ఇద్దరు కూడా పురుగులతో సమానం అనే విధంగా తన గొప్పతనం చూపించడానికే చేస్తున్నాడు. కానీ ఇది తెలియక సతీదేవి చాలా బాధపడిపోతూ శివుడి దగ్గరికి వెళ్ళి మొత్తం విషయం చెప్తుంది. శివుడు ఇది విని, దేవి నువ్వు బాధపడుతూ, నీ తండ్రి కావాలనే ఇదంతా చేస్తున్నాడు దేవి అని అనగా, ఇలాంటి యజ్ఞానికి ఒక్కొక్క కుటుంబాన్ని అదే పనిగా పిలవరు కదా స్వామి, అందుకే నా తండ్రి మనందరినీ మళ్ళీ అదే పనిగా పిలవలేదు. పదండి స్వామి, మనం కూడా వెళ్దాము అని కోరుతుంది. అయ్యో సతీ, నీ తండ్రి ఖచ్చితంగా ఏదో పన్నాగం వేసి ఇలా చేస్తున్నాడు అని ఎంత చెప్పినా కూడా ఆమె బాధపడుతూ ఉంటుంది. ఆమె బాధను చూసి శివుడికి కూడా చాలా బాధ వేస్తుంది. నాకైతే నువ్వు వెళ్ళడం ఇష్టం లేదు సతీ, కానీ నువ్వు యజ్ఞానికి వెళ్ళు, నేనైతే ఆ యజ్ఞానికి రాను.
నీకు తోడుగా నా శివగణాలను పంపిస్తాను. అక్కడ నీ తండ్రి అవమానించేలా ఏమి మాట్లాడినా నువ్వు బాధపడకు, అలాగే కోపపడకు అని చెప్తాడు. సరే స్వామి అని సతీదేవి బాగా ముస్తాబయ్యి ఆ యజ్ఞానికి బయలుదేరుతుంది. ఆమె ఎంతో ఆనందంతో సంతోషంతో ఆ యజ్ఞానికి వెళ్తుంది. ఎంతో ఆనందంతో రాజ్యం లోపలికి వెళుతుంది. ఆ యజ్ఞం మామూలుగా ఉండదు. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవుడు ఆ యజ్ఞానికి వచ్చి ప్రతి ఒక్క బ్రాహ్మణుడు అక్కడ ఉంటాడు. శివగణాలతో వీళ్ళు చాలా ఉన్నారు కదా, వీరందరూ బయటనే ఎదురు చూస్తూ ఉండండి అని చెప్పి సతీదేవి చెప్పి తండ్రి గారిని చూద్దామని లోపలికి వెళుతుంది. సతీదేవి దక్షుడు చూడగానే ఆనందంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెని హత్తుకుంటాడు. కళ్ళలో నుండి నీరు కారిపోతూ బాధతో, ఎలా ఉన్నావు తల్లి, నువ్వు నిన్ను చూసి ఎన్నో రోజులయ్యింది, నీకు ఇన్ని రోజులు మీ నాన్న అస్సలు గుర్తుకు రాలేదా, అసలు మా అల్లుడు ఎక్కడా అని ఒక్కసారి కూడా చూడలేదు నేను ఆయన్ని, నా అల్లుడు కాలు కడిగి ఆ నీటిని నా తల మీద వేసుకోవాలి, ఇలా మా తండ్రి బాధపడిపోతాడేమో అని సతీదేవి ఆనందంతో నవ్వుతూ తన మనసులోనే ఇలా గొప్పగా ఊహించుకుంటూ లోపలికి వెళ్ళిందంట. కానీ మహల్ బయట ఉన్నటువంటి దృశ్యాలను చూసి ఒక్కసారిగా ఆమె ముఖంలో ఉన్నటువంటి సంతోషం మొత్తం అదృశ్యమైపోతుందంట. మహల్ ముందు కొంతమంది శివుడి రూపంలో బట్టలు ధరించి ఉంటారు. వారు ఎంతో లావుగా ఉంటారు. శివుడి మెడలో పాముకు బదులు వీరి మెడలో చెప్పుల దండ ఉంటుంది. వారి పక్కన ఇలా రాసి ఉంటుంది, నిన్ను ఎవరైతే చెప్పుతో కొడతారో వాళ్ళకి ఒక బంగారు నాణం బహుమతిగా లభిస్తుంది అని రాసి ఉంటుందంట. అలా యజ్ఞానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ శివుడి రూపంలో ఉన్నటువంటి వీళ్ళని చూసి నవ్వుతూ బంగారు నాణం కోసం చెప్పుతో కొడుతూ ఉంటారంట. ఈ దృశ్యాన్ని చూసి సతీదేవి కళ్ళల్లో నుండి నీరు కారిపోతూ ఉంటాయంట. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతుందంట. శివుడి రూపంలో ఉన్నటువంటి అతను సతీదేవికి చెప్పు ఇస్తాడంట, కొట్టు తల్లి నన్ను కొట్టు అని నవ్వుతూ అంటాడంట. బాధతో ఉన్నటువంటి సతీదేవి ఒళ్ళంతా కోపంతో నిండిపోతుందంట. ఆ చెప్పుని పడివేసి వెంటనే మహల్ లోపలికి వెళ్తుందంట. ఓ దక్ష ప్రజాపతి, ఓ దక్ష ప్రజాపతి, ఎక్కడ ఉన్నావు, ఓ దక్ష ప్రజాపతి బయటికి రా అని గట్టిగా అరుస్తుందంట. దక్షుడు నవ్వుతూ నడుచుకుంటూ అక్కడికి వస్తాడంట. నన్ను మరియు మీ అల్లుడిని నీ యజ్ఞానికి పిలవకపోయినా కూడా నేను ఇక్కడికి వచ్చాను. అలాంటిది మీరు మీ అల్లుడికి ఇచ్చినటువంటి మర్యాద ఏంటి, బయట మీరు చేస్తున్నటువంటి పని ఏమిటి, వెంటనే వారిని ఆ పని ఆత్మని చెప్పండి అని కోపంతో అరుస్తూ ఉంటుందంట. దక్షుడు దీనికి నవ్వుకొని, నేను అస్సలు ఆహ్వానమే నీకు ఇవ్వలేదు, అసలు నువ్వెవరు, ఆ శివుణ్ణి నేనెందుకు ఇలాంటి మహాయజ్ఞానికి పిలుస్తాను, బయట ఉన్నది నీ భర్త యొక్క నిజస్వరూపము అని హేళన చేస్తూ ఆమె జుట్టును గట్టిగా పట్టుకొని, నా వల్లే నువ్వు ఈ భూమి మీద పుట్టావు, అలాంటిది నువ్వు నన్ను వద్దు అనుకొని ఆ నీచుడైనటువంటి శివుడి దగ్గరికి వెళ్తావా, అప్పుడే ఏం చూసావు, ఇంకొంతసేపు ఉంటే బయట ఉన్న వాళ్ళు బట్టలు లేకుండా తిరుగుతుంటే వాళ్ళు బటులతో చెప్పులతో అందరూ కొడతారు అని హేళన చేస్తూ ఉంటారంట. అలా అక్కడ ఉన్న రాజులందరూ కూడా సతీదేవిని చూస్తూ నవ్వుతారంట. అది విన్న సతీదేవి గుండె పగిలిపోతుందంట. ఆమె కళ్ళల్లో నుండి నీరు కారిపోతూ ఉంటాయంట. కానీ కాసేపటికి ఆ నీళ్లు కాస్త అగ్ని బిందువుల్లాగా మారిపోతాయంట. ఆమె కంటిలో నుండి అగ్ని జ్వాలలు వస్తూ, ఓ దక్ష ప్రజాపతి, నేను నీ వల్లే పుట్టాను అని చెప్పావు కదా, నా భర్తని అవమానించేవాడు నీ కూతురులాగా ఈ భూమి మీద తిరుగుతూ ఉంటే నన్ను అందరూ కూడా దక్షుడు కూతురు సతీదేవి అని పిలుస్తారు. ఆ పిలుపు నాకు అస్సలు వద్దు. భర్తని పరిచేవాడి కూతురులాగా నేను అస్సలు బ్రతకలేను అని నమస్కరించి గట్టిగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని స్మరిస్తూ ఆమె శక్తి మొత్తం ఉపయోగిస్తుంది. మొదటగా ఆమె కళ్ళ నుండి అగ్ని జ్వాలలు వస్తాయంట. ఆ తరువాత ఆమె చేతుల నుండి అగ్ని జ్వాలలు వస్తాయంట. ఆ తర్వాత ఆమె మొత్తం కింద భాగం మొత్తం కాలిపోతుందంట. ఆ తర్వాత ఆమె శరీరం అంతా అగ్నితో నిండిపోతుందంట. ఆమె ముఖం తప్ప మొత్తం శరీరం అంతా కూడా అగ్ని జ్వాలలుగా కాలిపోతూ ఉంటుందంట. సతీదేవి పైకి చూస్తూ, స్వామి నన్ను క్షమించండి, నేను మళ్ళీ జన్మించి మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అని చెప్పి ఓం నమ శివాయ అని
గట్టిగా అరుస్తుందంట. అంతే, ఆమె ముఖం కూడా అగ్నిలో కాలిపోతుందంట. అలా సతీదేవి శరీరం అంతా కూడా అగ్నిలో కాలిపోతుందంట. ఆ దృశ్యాన్ని చూసి దేవతలందరూ కూడా బాధపడిపోతారంట. ఇక్కడ ఉంటే ప్రళయం వస్తుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతారంట. సతీదేవిని చూసి నవ్విన రాజులందరూ కూడా ఆశ్చర్యపోయి కాలిపోయినటువంటి సతిని చూసి భయపడిపోతారంట. దక్షుడు అయితే భయంతో మునిగిపోతూ నేను ఏమైనా తప్పు చేశానా అని అనుకొని ఉంటాడంట. కాలిపోయినటువంటి సతీదేవి శరీరాన్ని కాలితో తంటాడంట. శివగణానికి ఏదో తప్పు జరిగింది అని తెలియగానే ప్రతి ఒక్కరూ కూడా పరిగెత్తుకుంటూ లోపలికి వస్తారంట. దక్షుడు కోపంతో ఆ వాళ్ళని అక్కడే ఆపేయండి అని భటుల్ని పంపిస్తారంట. అలా శివగణాలకి ఆ భటులకి మధ్యగా జరిగినటువంటి కఠోరమైన యుద్ధం జరుగుతుంది. కానీ దక్షుడి కోపంతో ఆ శివగణాలను ఆయన శక్తులతో ఆపేస్తాడంట. ఎవరు వస్తారో రాని వాడిని నా చేతులతో చంపి ఈ యజ్ఞంలోకి నెయ్యికి బదులుగా వాడి రక్తాన్ని వాడి తలని వేస్తాను అరుస్తూ ఉంటాడంట. అదే సమయంలో ప్రశాంతంగా ఉన్నటువంటి కైలాస పర్వతం అంతా కూడా నల్లగా దద్దరిల్లిపోతూ శివుడు కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుని ఉంటాడంట. ఏదో తప్పు జరిగింది, సతికి ఏమో అయ్యింది అని అనుకొని ఆమె కళ్ళు మూసుకొని దక్ష యజ్ఞంలో జరుగుతున్నటువంటిది అంతా చూస్తాడంట. శివుడికి జరిగినటువంటి అవమానం, అలాగే సతికి జరిగినటువంటి అవమానం అంతా కూడా అతని కళ్ళ ముందు కనిపిస్తుందంట. ఆయన శరీరం అంతా కూడా దద్దరిల్లిపోతూ ఉంటుందంట. ఆయన కళ్ళ నుండి నీళ్లు కారిపోతాయంట. ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడంట. అంతే, ఆ కళ్ళ నుండి అగ్ని జ్వాలలు వస్తాయంట. గట్టిగా సతీ సతీ అని అరుస్తూ బాధతో అరుస్తూ ఉంటాడంట. ఆయనకి ఏం చేయాలో తెలియదంట. ఇప్పటి వరకు కూడా ఇంత బాధ ఎప్పుడు అనుభవించలేదంట. గట్టిగా ఏడుస్తూనే ఉంటాడంట. ఆ ఏడుపుకి భూమి మరియు ఈ సృష్టి మొత్తం కూడా దద్రిల్లిపోతూ ఉంటుందంట. బ్రహ్మలోకంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు శివుడి బాధని చూడలేకపోతాడంట. వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి తన చెల్లి సతీదేవి చావుని చూచి బాధపడిపోతూ ఉంటాడంట. శివుడు ఏడుస్తూ ఆయన తన జటాజూటాన్ని విప్పేసి ఆయన జటాజూటం నుండి రెండు దారాలను తెంపుతాడంట. ఆ జుట్టును నేలకేసి కొడతాడంట. అలా నేలకేసి కొట్టగానే ఆ జుట్టు నుండి నల్లటి పొగ వస్తూ అగ్ని జ్వాలలు వస్తాయంట. ఆ అగ్ని జ్వాలల నుండి 2 యోధులు జన్మిస్తారంట. ఒకరేమో వీరభద్రుడు, ఇంకొకరేమో భద్రకాళీదేవి. వీరిద్దరూ కూడా శివుడు కోపం నుండి పుట్టారు. వారిద్దరూ కూడా ఎంతో కోపంతో ఊగిపోతూ ఉంటారంట. శివుడు కోపంతో మీరిద్దరూ కూడా దక్ష యజ్ఞానికి వెళ్ళండి, దక్షుణ్ణి చంపేసి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని చంపేయండి. మీకు అడ్డుగా ఏ దేవుడైనా వస్తే ప్రతి ఒక్క దేవుణ్ణి కూడా మట్టిలో కలిపేయండి. ఈ రోజు ఏ దేవుడైనా సరే మాకు అడ్డు పెడితే వారి చావు ఖాయమని దేవుళ్ళందరినీ కూడా ముందుగానే హెచ్చరిస్తారంట. అలా వీరభద్రుడు అలాగే భద్రకాళీదేవిని దక్షిణ రాజ్యానికి పంపిస్తారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడున్న రాజులను బ్రాహ్మణులు అందరూ కూడా శివుడు ఇప్పుడు ఏం చేస్తాడు అని భయపడుతూ ఉంటారంట. యజ్ఞం చేస్తూ ఉంటారంట. దక్షుడు మాత్రము కోట్లలో క్రతువులను సరిచేస్తూ కోట బయట ఎవరు వస్తారో రాణి అని ఎదురు చూస్తూ ఉంటాడంట. దూరం నుండి వీరభద్రుడు మరియు భద్రకాళి 2 పెద్ద ఆయుధాలను పట్టుకొని నడుస్తూ వస్తూ ఉంటారంట. వారిద్దరూ దక్షుని చూసి నవ్వుతూ ఆ శివుడు రావటానికి భయపడి ఈ 2 కుక్కల్ని పంపాడు చూడండి అని హేళన చేస్తారంట. 20 మంది క్రతులను వారిద్దరిని చంపి వారి తలను తీసుకొని రండి అని పంపిస్తాడంట. దక్షుడు ఆ మాట చెప్పి వెనక్కి తిరిగి చూసే లోపే ఆ 20 మందిని భటులను కూడా తలను దొర్లుకుంటూ దక్షుడి కాళ్ళ దగ్గరకు వస్తాయంట. వీరభద్రుడు తన చెయ్యి నేల మీద పెట్టి బంబం బోలేనాదా అని గట్టిగా పిలుస్తాడంట. ఒక్కసారిగా ఆ పాతాళ లోకం నుంచి కోట్ల రాక్షసులు, పిశాచులు, భూత ప్రేతాత్ములు మరియు నాదులు భూమిని చీల్చుకుంటూ వస్తారంట. ఆ కోట్ల రాక్షసుల మధ్య వీరభద్రుడు మరియు భద్రకాళి దేవి నడుచుకుంటూ వస్తూ ఉంటారంట. అలాగే శివగణానికి మరియు దక్షుడి భటులకి మధ్య కఠోరమైనటువంటి యుద్ధం జరుగుతుందంట. వీరభద్రుడు 2 చేతులతో 2 పెద్ద ఖడ్గాలను పట్టుకొని వేగంగా పరిగెత్తుకుంటూ వెళుతూ అక్కడ దక్షుడు ఎదురు వస్తున్నటువంటి ప్రతి ఒక్క తలను నరికేస్తూ ఉంటాడంట. అక్కడ ఉన్న ప్రతి రాజు తలని నరుకుతూ ఉండగా
భద్రకాళి ఆ తలల్ని తీసుకొని వెళ్ళి దక్షుని యాగంలో వేస్తూ ఉంటుందంట. ఇది చూసినటువంటి దక్షుడు భయపడిపోయి వణికిపోతూ అక్కడి నుంచి పారిపోవాలి అని పారిపోతూ ఉండగా భద్రకాళి అతన్ని అడ్డుకొని ఈ చేతులతోనే కదా సతీ అమ్మను జుట్టును పట్టుకున్నావు అని ఆ 2 చేతులను కూడా ఒక్కసారిగా నరికేస్తుందంట. ఈ 2 కాళ్ళతోనే కదా నువ్వు కాలిపోయినటువంటి సతీ అమ్మ శరీరాన్ని తన్నావు అని ఆ 2 కాళ్ళను కూడా ఒక్కసారిగా నరికేస్తుందంట. దక్షుడు ఏడుస్తూ దయచేసి నన్ను వదిలేయ్ తండ్రి బ్రహ్మదేవ నన్ను కాపాడు అని వేడుకుంటూ ఉంటాడంట. అప్పుడు అక్కడికి వీరభద్రుడు వచ్చి భద్రకాళిని ఆపి కాళ్ళు చేతులు లేని దక్షుని తల జుట్టును పట్టుకొని, ఏం బ్రహ్మదేవ నీకు ఇక్కడికి వచ్చి ఈ నీచుడిని కాపాడేటువంటి ధైర్యం నీకు ఉందా? నువ్వు ఇక్కడికి వస్తే నీ మరణం తథ్యం అని గట్టిగా అరుస్తూ ఈ నోటితోనే కదా సతీ అమ్మను మరియు శివయ్యను నోటికి వచ్చినట్లు తిట్టావు అని గట్టిగా అరుస్తూ దక్షుడి తలను వేరు చేస్తారంట. ఆ తలని భద్రకాళి తీసుకుని వెళ్ళి ఆ యాగంలోనే వేస్తుందంట. అలా రక్తపాతంతో దక్షయాగం ముగుస్తుందంట. శివుడు దక్షిణ రాజ్యానికి వస్తాడంట. కోట్ల శవాల మధ్య తన భార్యని వెతుకుతూ ఉంటాడంట. ఎక్కడ నా భార్య, ఎక్కడ నా సతీ అని ఏడుస్తూ వెతుకుతూ ఉండగా అలా చివరికి అగ్నిలో ఇంకా కాలుతూ ఉన్నటువంటి సతీదేవి శరీరం దగ్గరకు వచ్చి శివుడు వెళ్తాడంట. దూరం నుండి సతీదేవిని చూడగానే బాధ తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళ మీద పడిపోయి కాలుతూ ఉన్నటువంటి సతీదేవి శరీరాన్ని పట్టుకుంటాడంట. ఆమె శరీరాన్ని చూస్తూ గట్టిగా ఏడుస్తూ ఉంటాడంట. దేవి దయచేసి లెగు దేవి, దయచేసి లెగు దేవి అని ఏడుస్తూ ఉంటాడంట. బ్రతిమాలుకుంటూ ఉంటాడంట. నాకేమైనా అయితే ఏడుస్తావని అడిగావు కదా సతీ, ఒకసారి లేచి నా బాధ చూడు సతీ అని ఏడుస్తాడంట. శివుడు తలుచుకుంటే అప్పుడే సతీదేవిని మళ్ళీ ప్రాణం పోయొచ్చు, కానీ సతీదేవికి ఈ శరీరంలో ఉండటం నచ్చదు. అందుకే ఆమె కోరికను గౌరవించి ఆమెను మళ్ళీ బ్రతికించడనమాట. మెల్లగా సతీదేవిని ఆయన 2 చేతులతో పట్టుకొని ఏడుస్తాడు. మెల్లగా లెగిసి నడుచుకుంటూ దక్షిణ రాజ్యం నుండి బయటికి వస్తాడు. శివుడు నడవడం ఆపకుండా నడుస్తూనే ఉంటాడు. అలా శివుడు ప్రపంచం మొత్తం కూడా ఎన్నో సార్లు సతీదేవి శరీరాన్ని మోస్తూ అలా బాధతో ప్రపంచమంతా తిరుగుతూనే ఉంటాడు. శివుడు బాధతో పరిగెత్తడం మొదలు పెడతాడు. అలా గట్టిగా పెరుగుతూ ఉంటే మొత్తం ప్రపంచమంతా దద్దరిల్లిపోతూ ఉంటుంది. ఇదంతా విష్ణువు గమనిస్తూ ఉంటాడు. విష్ణువుకి శివుడు బాగా అర్థమవుతుంది. కానీ శివుడు ఇలా పరిగెత్తుతూ ఉంటే భూమి మొత్తం కూడా నాశనం అయిపోతుంది అని బాధతో విష్ణువు సుదర్శన చక్రాన్ని వదులుతాడు. ఆ సుదర్శన చక్రం నేరుగా వచ్చి శివుడి చేతిలో ఉన్నటువంటి సతీదేవి శరీరం మీద పడుతుంది. ఆ సుదర్శన చక్రం సతీదేవి పడగానే ఒక్క దివ్యమైనటువంటి వెలుగు వస్తుంది. ఆ సతీదేవి శరీరం 51 భాగాలుగా భూమి మీద పడిపోతాయి. ఈ 51 స్థలాలే ఇప్పుడు ఉన్నటువంటి శక్తి పీఠాలు. ఈ 51 శక్తి పీఠాలు సతీదేవి శరీర భాగాలు. ఈ శక్తి పీఠాలు ఏవి అంటే మొదటి శక్తి పీఠము కాళీఘాట్, ఇది కలకత్తాలో పశ్చిమ బెంగాల్లో ఉంది. ఈ శక్తి పీఠం సతీదేవి కుడి పాదం పడడం వల్ల ఏర్పడింది. 2వ శక్తి పీఠం కామాఖ్య, ఇది అస్సాంలో ఉంది. ఈ శక్తిపీఠం సతీదేవి యొక్క యోని భాగం పడడం వల్ల ఏర్పడింది. 3వ శక్తిపీఠం జ్వాలాముఖి, ఇది బాంగ్రాలో హిమాచల్ ప్రదేశంలో ఉంది. ఇది సతీదేవి నాలుక పడడం వల్ల ఏర్పడింది. 4వ శక్తిపీఠం వైష్ణవి పీఠం, ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఈ శక్తిపీఠం సతీదేవి యొక్క కుడి భుజం పడడం వల్ల ఏర్పడింది. 5వ శక్తిపీఠం ఇది బర్జిస్తాని ప్రాంతం పాకిస్తాన్లో ఉంది. ఈ శక్తిపీఠం సతీదేవి తలభాగం బ్రహ్మరంధ్రం పడడం వల్ల ఏర్పడింది. 6వ శక్తిపీఠం ఇది కన్యాకుమారిలో ఉంది, తమిళనాడులో ఉంది. ఈ శక్తిపీఠం సతీదేవి పై దంతాలు పడడం వల్ల ఏర్పడ్డాయి. 7వ శక్తిపీఠం శ్రీశైలం భ్రమరాంబికాదేవి, ఇది నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ శక్తిపీఠం సతీదేవి యొక్క మెడ భాగం పడడం వల్ల ఏర్పడింది. 8వ శక్తిపీఠం కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి, మహారాష్ట్రలో ఉంది. ఈ శక్తిపీఠం సతీదేవి యొక్క కళ్ళు పడడం వల్ల ఏర్పడింది. 9వ శక్తిపీఠం ఈ ఉజ్జయినిలోని మధ్యప్రదేశ్లో ఉంది. ఈ శక్తిపీఠం సతీదేవి యొక్క మోచేయి పడడం వల్ల
ఏర్పడింది. 10వ శక్తిపీఠం ప్రయాగ. ఇది ప్రయాగరాజులో ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ శక్తిపీఠం సతీదేవి యొక్క వేళ్లు పడడం వల్ల ఏర్పడింది. 11వ శక్తిపీఠం విశాలాక్షి దేవి. ఇది వారణాసిలో ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ శక్తిపీఠం సతీదేవి యొక్క కర్ణాభరణాలు పడడం వల్ల ఏర్పడింది. ఇలా శక్తిపీఠాలు అన్ని కూడా 51 సతీదేవి యొక్క అన్ని భాగాలు పడడం వల్ల ఏర్పడ్డాయి అన్నమాట. ఇలా ఎప్పుడైతే శివుడి చేతిలో ఉన్నటువంటి సతీదేవి శరీరం ముక్కలుగా భూమి మీద పడతాయో శివుడికి పట్టరానటువంటి కోపం వస్తుంది. విష్ణువు వైపు కోపంతో చూస్తూ, ఓ విష్ణువు, నువ్వు అసలు ఏం చేశావు? నీకు కొంచెమైనా కూడా జ్ఞానం ఉందా? నీ చెల్లెలైనటువంటి సతీదేవిని నువ్వు ముక్కలుగా చేస్తావా? నేను ఇంత బాధలో ఉన్నా కూడా నీకు తెలిసి కూడా ఇలాంటి పని ఎందుకు చేశావు? నీకు భార్య ఉంటే తెలిసేది, భార్య దూరం అయితే ఆ బాధ ఏంటో అని కోపంతో నువ్వు భూమి మీద జన్మించినప్పుడు నీకు నీ భార్య దూరమయ్యి నువ్వు కూడా నేను అనుభవించినటువంటి బాధ నువ్వు కూడా అనుభవిస్తావు అని విష్ణువును కోపంతో శపిస్తాడు శివుడు. శివుడు కోపాన్ని అర్థం చేసుకొని నమస్కరించి ఆ శాపాన్ని స్వీకరిస్తాడంట. అలా విష్ణువు భూమి మీద రాముడు జన్మించినప్పుడు శివుడు అనుభవించినటువంటి బాధని రాముడు కూడా అనుభవిస్తాడు. శివుడు చేతులు పట్టుకొని ఆయన కోపాన్ని శాంతిపరుస్తాడు. శివుడు శాంతించి విష్ణువుతో నన్ను క్షమించు అని మెల్లగా కైలాస పర్వతానికి నడుచుకుంటూ వెళ్ళిపోతాడంట. ఒక గుహలో కూర్చొని సతీదేవి మళ్ళీ జన్మిస్తుంది అని చెప్పింది కదా అని ఆమె కోసం తపస్సు చేసుకుంటూ ఉంటాడంట. చూసారు కదండి, వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.